చలో మరి ఇక మీ నర్సయ్య తాత రానే వచ్చేసిండు. ఇక మరి మార్నింగ్ న్యూస్ విత్ నర్సయ్య తాత మధ్యలో మోత. మరి ఏ పేపర్లల్లో ఏం రాసుకొచ్చారు ఏం కథ ఒక్కసారి మహాపత్రికను మందలిద్దాము ఏమంటుందో. 5 ఏళ్ల పాటు సీఎం నేనే, సీఎం మార్పు ప్రచారానికి సిద్ధరామయ్య చెక్కు, అది బీజేపీ జేడీఎస్ చేస్తున్న ఫేక్ ప్రచారం అని ఫైర్. ముఖ్యమంత్రిని చేయాలని ఎవరిని అడగలేదు డీకే, ఆయనకు అండగా ఉండడం తప్ప ఇంకో ఆప్షన్ లేదని వెల్లడి. ఇక ఇద్దరి మధ్యన కయ్యం పుట్టింది, ఏదో పంచాయతీ అవుతుంది, లోపడంగా అంతర్గత యుద్ధం అవుతుంది. రాబోయే రోజుల్లో కథ ఇంకేతో మల్తట్టుంది, ఏదో అయితట్టుంది అనేది మరి ఇక సోషల్ మీడియా కోడై కూసే వరకల్లా కాదు 5 ఏళ్ల పాటు ఇంకో 5 ఏళ్ల పాటు కూడా సీఎం నేనే అనేది కూడా కథ నడుస్తుంది. ఇక అటు ప్రతిపక్ష పొలం కూడా బాగానే కోలియాగా మర్రబడ్డట్టుగా ఆర్చుకుంది. ఇక 5 ఏళ్ళ దాకా ఈయనకు శరణమే లేదట. సిద్ధరామయ్య ఇక ఆయన నిర్ధారణ చేసుకుంటూ ఇక ఆ ముచ్చట పెడితే, తెలంగాణలో చంద్రబాబు కోవట్టులు ఎవరు? ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్డు కాంట్రాక్టులు చూసేది వారే. ఆ కోవట్టులకు కరెంటు నల్లా కనెక్షన్ కట్ చేయండి. బనకచెర్ల ఆపడానికి లేఖలు రాస్తే సరిపోదు ఉత్తమన్న. బనకచెర్ల ఆపడానికి లేఖలు రాస్తే సరిపోదు ఉత్తమన్న. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సంచలన కామెంట్స్. చూద్దాం ఈ కోయిలాగా ఏం రాసింది, ఏమి చెప్పింది, ఏమన్నదో ఒక్కసారి ఇందాం. ఏది పిరా ఎడ రాసిర్రు? ఏది ఎలా ఏ పేజీలో అది? ఇదా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెట్టిన బనకచెర్ల ప్రాజెక్టుపై జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో చంద్రబాబు కోవట్టులు ఉన్నారని పేర్కొన్నారు. బుధవారం బాలానగరం మండలం మోతి గణపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన అనంతరం అనిరుద్ రెడ్డి మాట్లాడిండు. ఏమన్నాడు? బనకచెర్ల ఆపడానికి లేఖలు రాస్తే సరిపోదు. బనకచెర్ల ఆపడానికి లేఖలు రాస్తే సరిపోదు ఉత్తమన్న. చంద్రబాబు కోవట్టులకు కాంట్రాక్టులు కరెంటు కట్ చేయండి అని, అప్పుడే ఆంధ్ర పాలకులు మన వద్దకు వస్తారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. తెలంగాణకు నీళ్లు, విద్యుత్ అవసరం ఉన్న సమయంలో బనకచెర్ల లాంటి విభజనోత్తర ప్రాజెక్టులను కట్టడం పట్ల తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే. ఇది తెలంగాణ ప్రజల హక్కులను కాలరాయడమే అని అనిరుద్ రెడ్డి అన్నారు. తెలంగాణలో చంద్రబాబుకు కోవట్టులు ఉన్నారని, చంద్రబాబు నాయుడు కట్టే బనకచెర్ల ప్రాజెక్టును ఆపాలంటే కోవట్టులకు నీటి కనెక్షన్లు, కరెంటు కనెక్షన్లు కట్ చేయాలన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు ₹1 కూడా మంజూరు చేయకుండా ఆపాలని, అప్పుడు ప్రాజెక్టు ఆటోమేటిక్గా బంద్ అవుతుందని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటుండులా. మరి ఎట్లా? తెలంగాణలో చంద్రబాబు కోవట్టులు ఎవరు? అసలైన దొంగలు ఎవరు? మరి ఒక్కసారి ఎవరికన్నా పోజ్ చేసే ఉపాయం చేద్దాము. ఏమంటారు, ఏంది ఏం కథ అనేది చూద్దాం. ఒక కాంగ్రెస్ కోలియాకు పోజ్ చేస్తున్నా. ఇక మరి అది ఏమంటాడు, ఏంది ఏం కథ? అన్నా శనార్థే అన్నా మీరు మార్నింగ్ న్యూస్లో లైవ్లో ఉన్నారు. ఒక 2 ముచ్చట్లు. ఈ కోళ్ళాగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఏమో అనుకొస్తుండు, తెలంగాణలో చంద్రబాబు కోవట్టులు ఉన్నారు అని అనుకొస్తుండు. వాళ్ళకు ఈ నల్లా కనెక్షన్ కట్ చేయాలి, అట్లయితే చక్కగా అవుతుంది కథ అంటుండు. మరి ఎవరు కావచ్చు చంద్రబాబు కోవట్టులు తెలంగాణలో? బనకచెర్ల కథ, బనకచెర్ల ప్రాజెక్టు దీని మీద ఉట్టినే కేంద్రానికి లేఖలు అయితే సరిపోదే. అసలైన దొంగలు తెలంగాణలో ఉన్నారు, వాళ్ళు చంద్రబాబు కోవట్టులు అని ఈ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అంటుండు.
అది మరి అదే అంటున్నా నిన్న ఏం మాట్లాడిరో అంటే ఏ కాంటెస్ట్ లా వారు మాట్లాడిరో తెలియదు. డెఫినెట్ కూడా చూస్తాం. అంటే ఇది మొదటి నుంచి ఇక్కడ కాదు కదా, అంటే తెలంగాణకు అన్యాయం జరిగిందనే ఉద్దేశం మాట్లాడిండు. గతంలో 10 ఏళ్ళు కేసీఆర్ ప్రభుత్వంలో కదా పరకచెర్ల ప్రాజెక్టు జరిగింది, పునాదులు వేసింది. ఆనాడు చంద్రబాబు సీఎం ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సీఎం ఉంది కేసీఆర్. తర్వాత జగన్ 2019 నుంచి జగన్ సీఎం ఉన్నప్పుడే కేసీఆర్ ఆధ్వర్యంలో ఆనాడు ఇదే హరీష్ రావు గారు మాట్లాడలేదు. వాళ్ళిద్దరి గురించి ఏదో మాట్లాడుతూ బహుశా అనిరుద్ధ్ రెడ్డి గారు చెప్పారు అట్లే తప్ప. అంటే కేసీఆర్ 10 ఏళ్లల్లా తెలంగాణకు అన్యాయం జరిగింది. ఇవాళ కృష్ణా రివర్ లో కూడా 299 టీఎంసీకి ఎట్లా అగ్రి అయింది అన్న మరి తెలంగాణకు రావాల్సినటువంటి వాటా 558. దాని గురించి బహుశా చెప్తూ కేసీఆర్ చంద్రబాబు కోవట్లు ఎవరు వీళ్ళే కదా. ఇవాళ ఇదే హరీష్ రావుకి ఇదే కేసీఆర్ కదా, అనోడుతుంటే అగ్రి పోయి రోజా ఇంటికి పోయి తిని వచ్చింది ఎవరు కేసీఆర్ కదా. చేపల గురించి దాని గురించి మాట్లాడుతూ బహుశా చెప్పిండే అన్న. అదే ఆ కథ అసలు కథ. అది మరి అదే అంటున్నా, ఎందుకంటే వాళ్ళు కదా కోట్లు. నేను అందుకే ఇవాళ ఈ 10 ఏళ్ళు మరి ఎందుకు కోట్లాలి. ఇవాళ బనకచెర్ల 2016 దానికి వ్యాప్కో సంస్థకు సర్వే చేయడానికి ఇచ్చింది చంద్రబాబు నాయుడు. మరి అలా ఉన్నది ముఖ్యమంత్రి ఎవరు, చాలా మంత్రులు ఎవరు, అధికారంలో ఉన్నది కేసీఆర్ కదా. సో వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళ గురించి చెప్తూ బహుశా ఆ విధంగా మాట్లాడిండే అంతే తప్ప మరేది కదా. అమ్మో ఇది మొత్తానికి మరి ఇక డాక్టర్ బైకారి లింగం యాదవ్ ఇక మరి ఈ రకంగా తెలంగాణలో మరి చంద్రబాబు కోవట్లు ఎవరు అంటే ఇక మరి ముక్కు పట్టి వరబడినట్టుగా పెద్ద మనిషి చెప్పేసిండు. అనా శనార్థి ఉంటా, నమస్తే. ఇక ఇకరా దమ్ముంటే అసెంబ్లీ పెట్టు, బనకచెర్లపై నీ అబద్ధాల చిట్టా విప్పుతా. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఛాలెంజ్. మాట్లాడేటప్పుడు మైక్ కట్ చేయకూడదని కండిషన్. ప్రజెంటేషన్కు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ఎందుకు పిలవలేదు? ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చంద్రబాబు ఇచ్చింది. బనకచెర్ల అంశంపై సీఎం రేవంత్ చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు అని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. బేసిన్ల గురించి సీఎంకు మినిమం అవగాహన లేదని మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నో ప్రాజెక్టులను అడ్డుకున్నారని, అవన్నీ ప్రజెంటేషన్లో ఎందుకు చూపించలేదని ప్రశ్నించారు. వీళ్ళకు ఇదెక్కడి గమ్మతులు. తమ పార్టీ సచ్చిన పామే అయితే పదే పదే బీఆర్ఎస్ పేరెందుకు ప్రస్తావిస్తున్నారు? తెలంగాణ భవన్లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బనకచెర్ల ప్రాజెక్టు ఎవరి హయాంలో ఏపీకి వెళ్ళిందో వివరిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఓపెన్ ఛాలెంజ్ చేశారు. రేవంత్కు దమ్ముంటే అసెంబ్లీ సమావేశం నిర్వహించి బనకచెర్ల ప్రాజెక్టుపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. అమ్మని దండం పెట్టి ఒక్కసారి ఈ కథ కూడా ఏందో ఆర్చుకుందాము. గుడ్ మార్నింగ్ అమ్మా శనార్థి. మార్నింగ్ న్యూస్లో ఉన్నారు తల్లి, మీరు లైవ్లో ఉన్నారు. ఇక హరీష్ కోహ్లీగా లెంకలు కొడుతుంది, పోర్రీలుతుంది. దమ్ముంటే అసెంబ్లీ పెట్టు, బనకచెర్లపై నీ అబద్ధాల చిట్టా విప్పుతా అని అంటుండు. మరి మీరు భయపడతారా, పెడతారా అసెంబ్లీ? ఎవరు హరీష్ రావు అంటుండా? హరీష్ రావే అంటుండు. అసలు బనకచెర్ల అంశం మీద సీఎం చెప్పేటివన్నీ పచ్చి అబద్ధాలు. బేసిన్ల గురించి సీఎంకు మినిమం అవగాహన కూడా లేదని బగ్గున మండిపడుతుడు తల్లి. మరి ఇక టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నో ప్రాజెక్టులను అడ్డుకున్నాడు, అవన్నీ ప్రజెంటేషన్లో ఎందుకు చూపిస్తలేరు అని మరి కోహ్లీగా లెంకలు కొడుతుంది హరీష్ రావు. 2014 నుంచి 23 దాకా అధికారంలో ఉన్నోళ్ళు ఎవరు? 2016లో ఒప్పందాల ఒప్పుకొని సంతకాలు పెట్టించుకొని మనకన్నా ఎక్కువగా వాళ్ళకి నీళ్లు కావాలని అడిగింది ఎవరు? చెప్పింది ఎవరు? ఇవన్నీ మొన్న పీపీటీలా మొత్తం ఇచ్చిందంతా మొత్తం రేవంత్ రెడ్డి గారు, మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు క్లియర్ గా ఇచ్చిండ్రు. ఇచ్చినాక కూడా ఇంకా సిగ్గుశరం లేకుండా బేసిన్లు లేవు, బేసజాలాలు లేవు అని కేసీఆర్ మాట్లాడినాక కూడా
ఇంకా కూడా అబద్ధాల మాటలు మాట్లాడి తప్పించుకునే ప్రయత్నం చేస్తుంటే 6 అడుగులు పెరిగిండు గాని మోకాళ్ళ బుద్ధి ఉన్నది ఈయనకి, అంతేనా? ఎత్తిలా లేదు. సరే అది పక్కన పెడదాం ఒక నిమిషం కోసము. నువ్వు పిలిచేదేంద్ర విధవా? రేవంత్ రెడ్డి గారే క్లియర్ గా చెప్పిండు కదా, నువ్వు గవర్నర్ కి స్పీకర్ కి లేఖ రాయి, ఇయ్యు స్పెషల్ దీనికోసం అసెంబ్లీ పెడదాము, దీంట్లో అన్ని నేను తీసుకొని వస్తా, అన్ని ఆధారాలు తీసుకొని వస్తా, నువ్వు కూడా పట్టుకొని రా, దీని మీద చర్చ. ఊరికే మనం బయట ఇద్దరు మాట్లాడుకున్నాడు కాదు, దేనికి సవాల్ ఇసురుడు, నువ్వు నాకు సవాల్ ఇసురుడు కాదు, అసెంబ్లీలో మాట్లాడదాము అని చెప్పిండు. దమ్ము ఉంటే రా, లేక రా ఈ స్పీకర్ కి అని చెప్పిండు. మరి నువ్వు దమ్ముంటే లెక్క పెట్టేది మేమే ఫస్ట్ చెప్పినాం, నువ్వు ఇప్పుడు మాకు చెప్పడం ఏంది? ఇప్పుడు కూడా చెప్తున్నాం మేము, దమ్ముంటే స్పీకర్ కి లేక రా, ఈ స్పెషల్ సెషన్ పెట్టు, దాని మీద చర్చలు చేద్దాము. చర్చలు చేసినాక ఎవరికి రాసి ఇచ్చిండ్రు, ఎవరి ఒప్పందాలు జరిగినాయి, ఎవరికి మాకు రావాల్సిన తెలంగాణకు దక్కాల్సిన వాట ఎవడు తీసుకొని పోయి రాయలసీమను రతనాల సీమ చేస్తా, మాకు రావాల్సిన 900 TMCని 299కి కుదిచ్చి తెలంగాణకు అన్యాయం చేసింది ఎవడో తెలంగాణ ప్రజలకు చూపిద్దాం. ఎందుకంటే శాసనం అది, ఇంకో మాట కూడా అంటే శాసనము, ఆ శాసనం చట్టం రూపొందిస్తుంది. అక్కడ అందరి ముంగల చూపిద్దాం, ఎవరికి ఇచ్చినో, ఎవరికి దానం చేసిండ్రో, దారాదత్తం చేసిండ్రో. మాట్లాడితే అబద్ధాలు, నోరు తెరిస్తే అబద్ధాలు, నాలుక మీద ఒక్కటి కూడా దేవుడు రాసేటప్పుడు నిజాలు రాయలేదు, అన్ని అబద్ధాలు. దోపిడీ రాసిండు, అబద్ధాలు రాసిండు తప్పించి నోరు తెరిస్తే పచ్చి అబద్ధాల కోరు హరీష్ రావు కుటుంబం వాళ్ళదంతా. ప్రజాభవన్లో పెట్టిన ప్రజెంటేషన్ అది అమరావతిలోనే తయారు చేసుకొచ్చినట్టుగా ఉన్నది అని కూడా అనుకొస్తుండు హరీష్ రావు. అమరావతిలో తయారు చేసుకురాని, హైదరాబాద్ లో తయారు చేసుకురాని, నీకు దమ్ముంటే అసెంబ్లీకి పిలిపి ఇయ్యి అంటున్నాం కదా. ఇప్పుడు మేము వద్దనులే, మీ మామలాగా అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడు ఇంట్లో పండుకోలేదు. మా అసెంబ్లీ అప్పుడున్న 6 మంది ఎమ్మెల్యేలైనా 12 మంది ఎమ్మెల్యేలైనా నీకు మాట్లాడి అసెంబ్లీకి వచ్చిండ్రు. ఇప్పుడు మా ముఖ్యమంత్రి 16 గంటలు పనిచేస్తున్నాడు, నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడా 24 గంటలు పెట్టడానికి రెడీగా ఉన్నాడు మా ముఖ్యమంత్రి. నిద్ర లేకున్నా సరే దాని మీద చర్చ జరగాల్సిందే అని చెప్తున్నాడు. దమ్ముంటే రా, నువ్వు ఉట్టిగెందుకు ప్రగల్భాలు పలుకుతున్నావు? నీ సవాల్ని స్వీకరిస్తున్నావు అని అను, నువ్వు దమ్ముంటే పెట్టు అనొద్దు. నువ్వు అన్నావు కదా స్పీకర్ కి లేఖ రాయమని, రేవంత్ రెడ్డి గారు మేము లేఖ రాస్తున్నాము, చర్చలకు సిద్ధం, మేము రెడీ అని చెప్పి గా స్టేట్మెంట్ ఈ కరెక్ట్. గానీ అబద్ధాలని ఎందుకంటూ రేవంత్ రెడ్డి అదే చెప్పిండు కదా, ఇవన్నీ నేను మాట్లాడిన మాటలని మళ్ళా తెల్లారి ప్రెస్ మీట్ పెట్టి అబద్ధాలు అని చెప్తారు, ఇవన్నీ గీడ కాదు, మనం చర్చ అసెంబ్లీలో చేద్దాము, మీరు లేఖ రాయండి, నేను రెడీగా ఉన్నా. మొత్తం మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అంతకు ముందున్న కడియం శ్రీహరి, కోదండరాము గారు, ఇంకా ఆ రోజు ఉన్నటువంటి మా మంత్రులు, మీ దగ్గర ఉన్నటువంటి ఆ రోజు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరితో మేము రెడీగా ఉన్నామని చెప్పిండు కదా రేవంత్ రెడ్డి గారు క్లియర్ గా. ఆయన ఈటల రాజేందర్ ని పిలుచుకొని వస్తాడా, హరీష్ రావుని పిలుచుకొని వస్తాడా, ఎవరిని పిలుచుకొని వస్తాడో రమ్మని చెప్పు. కేసీఆర్ రమ్మను దమ్ముంటే. 5 ఏళ్లు పూర్తిగా ఇరిగేషన్ మంత్రిగా చేసిండు, కనీస జ్ఞానం లేదు అబద్ధాల మాటలు మాట్లాడడానికి. మరి మొన్న బంకచెర్ల ప్రాజెక్ట్ ని వెనక్కి తీసుకోవాలి అని మేం కేంద్రంతో కొట్లాడి మేము ఈరోజు ఆపిచ్చినాం. అది ఫుల్ స్టాపే, కామ కాదని చెప్పిన మా ముఖ్యమంత్రి గారు. దీన్ని పూర్తిగా న్యాయం చేయాలి అంటే కొట్లాడాలి, దీన్ని నిలబడాలి, మాకు రావాల్సిన, మా తెలంగాణకు దక్కాల్సిన నీళ్లు దక్కాల్సిందే. అక్కడ స్నేహభావం ఉండొచ్చు చంద్రబాబు నాయుడు అంటే రేవంత్ రెడ్డి గారికి, గాని స్నేహంతోనే తెలంగాణ ప్రజలకైతే అన్యాయం చేయాల్సినటువంటి అవసరం లేదు కదా అని క్లియర్ గా చెప్పిండ్రు. నేను ఇక్కడ ముఖ్యమంత్రి, ఆయన అక్కడ ముఖ్యమంత్రి, నా తెలంగాణ ప్రజలకు నేను దక్కాల్సిన వాట దక్కించి తీరాల్సిందే అని చెప్పి. నీలాగా జగన్మోహన్ రెడ్డిని ఫామ్ హౌస్ లను లేకపోతే ప్రగతి భవన్లను పిలిచి బిర్యానీ పెట్టి తోలలేదు, లేదా చేపల పులుసు, రొయ్యల పులుసు, లేదా సంకటి పెట్టి మేము ఇస్తాము ఆంధ్రాకి నీళ్ళు ఇస్తామని మేము చెప్పలేదు. నీలాగా అబద్ధాల ముచ్చట్లు, అబద్ధాల కథలు, ఇప్పుడు మాట్లాడిన మాట గంటకు మార్చేటటువంటి తత్వం మా దగ్గర లేదు. మరి ఈ ప్రజెంటేషన్ కు ప్రతిపక్ష ఎమ్మెల్యే పిలవలేదనగానమ్మా, మరి ఎందుకని పిలవలేదు? ప్రజెంటేషన్ కి ఎందుకు పిలుస్తారు? అది మా క్యాడర్ తోని వాళ్ళు చేస్తున్నటువంటి బదలాములు ఇది నిజము అని మా క్యాడర్ కి చెప్పిండ్రు. మాకున్న అధికారులు, అధికారంలో ఉన్న నాయకులకు అందరినీ పిలిచిండ్రు, కాంగ్రెస్ క్యాడర్ ని పిలిచిండ్రు. అది స్పెసిఫిక్ గా ఇంటెన్షియల్లీ మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులతోనే చర్చ.
ఆడ వీళ్ళందరినీ ఎందుకు పిలుస్తాం? మీ అందరిని పిలవాలంటే అసెంబ్లీలో మీరు లేఖ రాయడం మేము సిద్ధంగా ఉన్నామని చెప్పినాం. మొన్న సెక్రటేరియట్ లా ప్రతిపక్ష ఎంపీలను పిలిస్తే ఈ కొడుకులందరూ పారిపోయారు చూడలేను. మా పార్టీ మీటింగ్ లా వీళ్ళకి ఎందుకు పిలుస్తాం? మా పార్టీ మీటింగ్ అది, వీళ్ళని ఎందుకు పిలుస్తాం? మీకు దమ్ము ఉంటే మీరు అసెంబ్లీలో చర్చ పెట్టండి, మేము సిద్ధంగా ఉన్నామని మేమే ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినాం కదా. నువ్వు మాకు ఇచ్చేది ఏంది? ఛాలెంజ్ అనుడేంది? ఆ ఛాలెంజ్ ని స్వీకరిస్తున్నా అని స్టేట్మెంట్ ఇయ్యి. అప్పుడు వైట్ కాలర్ ఛాలెంజ్ కి కేటీఆర్ ఉరికిపోయిండు, ఇప్పుడు బంకచెర్ల ప్రాజెక్ట్ ఛాలెంజ్ కి హరీష్ రావు ఉరికిపోతాడేమో అని డౌట్ అంతే. కానీ దమ్ముంటే ఛాలెంజ్ లాగా తీసుకో రా, అసెంబ్లీకి దమ్ముంటే మీ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ని తీసుకొని రా, మాట్లాడదాం, చర్చలు చేద్దాం, రెడీగా ఉన్నాం మేము. దీంట్లో అబద్ధాలు లేవు, దాపరికలు లేదు, దీంట్లో దొంగతనం లేదు. మేము వచ్చి ఎన్ని రోజులు మేము కొట్లాడుతూనే ఉన్నాం కేంద్రంలో పోయి. మేము రాసిచ్చిన దాన్ని పట్టుకొని పోలే చంద్రబాబు నాయుడు. కేసీఆర్ ఇచ్చిన మాట మీద పోయిండు ఆయన. కేసీఆర్ ఇచ్చిందే బలం ఆయనకి. 2016లో ఇక్కడ కేసీఆర్ ఉంటే అక్కడ చంద్రబాబు నాయుడు ఉండే, దాన్ని పట్టుకుని పోయింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు. దీంట్లో అక్కడ ప్రభుత్వం వేరు, ఇక్కడ ప్రభుత్వం వేరు. లేకపోతే రెండు ప్రభుత్వాలు ఒకటే ఉంటే అన్యాయం చేసింది అనుకోవాలి. కానీ ప్రభుత్వాలే వేరైనప్పుడు తెలంగాణకు దక్కాల్సిన వాటని విడిచిపెట్టేసి ఆంధ్రకు పంపిస్తామా? రాయలసీమ రతనాల సీమ చేస్తా అంటివి, కానీ పక్కనే ఉన్న మన జిల్లాలు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఎండిపోతున్నా నీళ్లు పట్టించుకోకపోతే దొంగ మాటలు మాట్లాడే అబద్ధాల స్టేట్మెంట్లు ఇస్తారు. రమ్మని దమ్ముంటే నేను చెప్తున్నా ఇప్పుడు. ఇక మొత్తానికి వర్షాకాలంలో చల్లగా ఉన్నది, వానలు పడుతున్నాయి, ఇంట్లో బజ్జీలు తిని అసెంబ్లీలో వచ్చి స్టేట్మెంట్ ఇయ్యమను హరీష్ రావుకి. దమ్ముంటే మేము రెడీగా ఉన్నాం. సరే తల్లి, మొత్తానికి ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత ఇక మరి అసెంబ్లీలో మాట్లాడుకుందాం అన్నట్టుగా ఈమె మాట్లాడుతుంది. దమ్ముంటే అసెంబ్లీ పెట్టని మరి హరీష్ రావు అంటే మేము స్వీకరిస్తున్నాం. అబద్ధాలు చెప్పొద్దని చెప్పు, మేమే ఇచ్చినాం అది స్టేట్మెంట్. రా, దమ్ముంటే రా, స్పీకర్ కి లేఖ రాయి అన్నాము. నీకు దమ్ముంటే స్పీకర్ లేఖ రాసి రేవంత్ రెడ్డి గారు విసిరిన ఛాలెంజ్ కి సిద్ధంగా రా, అసెంబ్లీకి రా. సరే తల్లి, మొత్తానికైతే ఇక గిది ఇక మరి మా ఏంటని ప్రేక్షకులు కూడా చూస్తుర్రు. ఇక మరి కల్వ సుజాత మొత్తానికైతే హరీష్ రావు బట్టలు మాత్రం ఎగరి కాడికి ఇప్పేసింది, కథ గిట్ట నడుస్తుంది. సరే తల్లి, ఉంటా. శనార్థి, నమస్తే. ఇక ఈ కథ ఇట్లా ఉంటే ఇదేంది విచారణకు రండి ఈ కొయ్యాన్ని మళ్ళీ పిలుస్తుర్రా. అరవింద్ కుమార్కు మళ్ళీ పిలుపు. ఈ కేసులు చల్లకుండా ఇది ఒడుస్తలేదు, తెగుతలేదు, ముడి పడతలేదు. పొడుగు నుంచి పొడుగు దాకా ఇన్వెస్టిగేషన్లు, విచారణలు, రా పా వచ్చే ఆయప. విచారణకు రండి, అరవింద్ కుమార్కు మళ్ళీ పిలుపు. నేడు ఇన్వెస్టిగేషన్కు రావాలని ఏసీబీ నోటీసులు. ఇప్పటికే 3 సార్లు ఆ విచారణకు, తాజాగా 4వసారి నోటీసులు. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సీనియర్ అధికారి అరవింద్ కుమార్కు ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. నేడు ఉదయం 11:30 విచారణకు హాజరు కావాలని బుధవారం మళ్ళీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే అరవింద్ కుమార్ను 3 సార్లు విచారించగా ఇది 4వసారి కావడం విశేషము. 55 కోట్లు దుర్వినియోగం కాగా బీఆర్ఎస్ హయాంలో ఫార్ములా ఈ కార్ రేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ రేసు నిర్వహణ సంస్థకు హెచ్ఎండిఏ చెల్లింపులు జరిపింది. అయితే ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి విదేశీ కంపెనీకి నగదు బదిలీ అయ్యిందని, దాదాపు 55 కోట్లు దుర్వినియోగం జరిగినట్టు ప్రజల సొమ్ము ఏసీబీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో 3గురిపై ఏసీబీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. A1గా మాజీ మంత్రి కేటీఆర్, A2గా సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, A3గా హెచ్ఎండిఏ మాజీ ఇంజనీరు బిఎల్ఎన్ రెడ్డిల పేర్లను ఎఫ్ఐఆర్లో చేర్చారు. ఈ కథ అంతా ఎరుకున్న ముచ్చటే నడుస్తూనే ఉంది కథ. కాకపోతే ఇలా కోళ్ళలాగానే మళ్ళీ పిలుస్తున్నారట. ఇక మొన్న పెద్ద మనిషిని పిలిచారు, హరీష్ని పిలిచారు, ఆయన పిలిచి అది కాళేశ్వరం ఏమో. ఇక మరి కేటీ రాములు కూడా విలువనంపిర్రు. ఇక మరి ఇంట్లో మళ్ళీ అరవింద్ కుమార్ని పిలుస్తుర్రు. మరి ఇంట్లో ఈ కోళ్ళలాగా ఇవాళ ఏం చెప్పబోతుంది, మళ్ళీ విచారణలో ఏం తేలబోతుంది, ఏంది ఏ కథ అనేది కూడా ఇక చూద్దాం.
రాష్ట్రంలో యూరియా కొరత, సరిపడేంత ఎరువులు సరఫరా చేయాలి. కేంద్ర ప్రభుత్వం అలసత్వంతో రైతులకు ఇబ్బందులు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఈ విషయంలో చొరవ తీసుకోవాలి. కేంద్ర మంత్రులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ. ఒకసారి మరి బీజేపీ కోల్యాగలకు ఫోన్ చేద్దాం, ఎవరన్నా లైన్లోకి వస్తారేమో చూద్దాం. ఎందుకంటే పెదవానికి ఏమంటుండయ్యా అంటే కేంద్ర ప్రభుత్వం అలసత్వంతో రైతులకు ఇబ్బందులు, అయితే యూరియా వస్తలేదు అన్నట్టు. యూరియా సరిపడా యూరియా వస్తలేదు, దీనికి కారణం కాంగ్రెసే. నేను ఫర్టిలైజర్స్ శాఖ ఆయన ఏం పేరు ఉంది, ఆయన పేరు జగత్ ప్రకాష్కు లేఖ రాసిన, కిషన్ రెడ్డికి లేఖ రాసిన, బండి సంజయ్కి లేఖ రాసిన. మరి ఎన్నిసార్లు చెప్పినా ఏం చెప్పినా మరి వీళ్ళు మరి శవనం పెడతలేరు. కాబట్టి ఒకసారి ఒక ఎమ్మెల్యేకి ఫోన్ చేద్దాం. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయర్ శంకర్ ఏమంటాడో చూద్దాం. ఎందుకంటే మరి కేంద్ర పనులు కరుణిస్తలేరట, గుండె కరిగిస్తలేరట, రైతన్నలను ఆగం పక్షులు చేస్తున్నారట. మరి వీళ్ళు లేఖలు రాసినా, కాంగ్రెస్ వాళ్ళు లేఖలు రాసినా కేంద్ర పనులు పట్టించుకుంటలేరట. ఏం సంగతి అని అడుగుదాం, ఏమంటాడో చూద్దాం. అమ్మ ఈయన ఫోనే లేపుతలేడుగా, కోయిలాగా లేచిందో లేవలేదో పో. సరే, ఈ కోయిలాగా ఫోన్ లేపుతలేదు, ఇంకో కోయిలాగా చేద్దాం. శ్రీధర్ రెడ్డి అని ఈ కోయిలాగా చేద్దాం. ఇది పెద్దదే కోయిలాగా, ఇప్పుడు అదేం కాదు. ఈ కోయిలా కూడా లేపుతలేదుగా. ఇది లేపుతలేదు. ఇంకో కోయిలా చేద్దాం. మనమేమో ముందుగానే మాట్లాడి వాళ్ళకి చెప్పించి మాట్లాడు, డైరెక్ట్ అటాక్. ఈ ఒకలేమో నేను నీకు ఫోన్ చేస్తా, నువ్వు పలాంటి ఫోన్ లేపు మాట్లాడు, అంతా ఉండదు. హలో హలో శనార్థే నర్సయ్య తాత మాట్లాడుతున్నా, ఏఎన్ఎన్ ఛానల్. అన్న అన్న ఇప్పుడే లేచినావే? అవును, జర ఇవాళ లేట్ వచ్చినట్టు. అరే అట్టనా, ఇగో మీరు మార్నింగ్ న్యూస్ లైవ్లో ఉన్నారు, మీరు ఏఎన్ఎన్ ఛానల్ లైవ్లో ఉన్నారు. అయితే రాష్ట్రంలో యూరియా కొరత, ఇక మరి రైతులని అన్నవో రామచంద్ర అని ఆగం పక్షులా చేస్తున్నారు బీజేపీ వాళ్ళు. నేను ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా, ఎన్నిసార్లు కాగితాలు రాసినా, ఉత్తరాలు రాసినా, లేఖలు రాసినా కేంద్ర ప్రభుత్వము ఇక మరి నిమ్మకు నీరెత్తినట్టుగా అసలు రైతుల ఇబ్బందులు పట్టించుకుంటలేదు. యూరియా కోసము తిప్పల పడుతున్నారు రైతులు. మరి ఆ యూరియా కావాలని నేను మీ ఫర్టిలైజర్స్ శాఖ మంత్రి ఆయన జగత్ ప్రకాష్ ఉండుగా, ఆయన కూడా లేఖ రాసిందట తుమ్మల నాగేశ్వరరావు. మరి యూరియా లేక రైతులేమో మరి ఇక చెప్పులు లైన్లో పెట్టే కాడికి వచ్చింది కథ. ఇప్పుడు తాత, సరే నువ్వు ఏఎన్ఎం తాతలా అడుగుతున్నావు ఛానల్లా, ఇది ఆడ దాకా పోయేసరికి టైం పడుతుందో ఏమో. ఇక్కడ ముఖ్యమంత్రి ఢిల్లీకి 4 సార్లు పోయిండు. మంత్రి లేఖ రాసే బదులు ఒకసారి పోయి మాట్లాడితే బాగానే ఉంటది కదా. ఇప్పటిదాకా కేంద్రమే ఇచ్చింది కదా, వీళ్ళేం తయారు చేసి ఇయ్యలే కదా ఇక్కడ. ఇప్పుడు కూడా ఇస్తది తప్పకుండా. వర్షాలు నిన్న వర్షం పడంగానే ఇయ్యాల లెటర్లు రాస్తే కాదు కదా, ముందే ప్లాన్ గా చేసుకొని తెచ్చుకొని గోడౌన్లలో పెట్టుకోవాలి కదా రాష్ట్రం. సో ముందు చూపు లేకపోవడమే రాష్ట్ర ప్రభుత్వంది. ఇటువంటి కార్యక్రమాలు చేసి మమ్మల్ని బదలాం చేయాలని. మస్తు యూరియా ఉంది,
ఆ, ఆ, ఆ. మొన్న 10 ఏళ్ల గవర్నమెంట్ లో మేమే ఇచ్చినాము, ఇప్పుడు మేమే ఇస్తున్నాం. ఉమ్, పోయిన పంటకు మేమే ఇచ్చినాం, ఇప్పుడు సబ్సిడీ ఉమ్. తోని మరి ఇలా కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. దీంట్లో రూపాయి రాష్ట్రం ఇచ్చేది లేదు, పోయేది లేదు. ఓన్లీ బదలాం చేయాలని చూసుడు అంతే. కిషన్ రెడ్డికి లేఖ రాసిండట, బండి సంజయ్కి లేఖ రాసిండట. ఇక ఖరీఫ్ సీజన్ ప్రారంభమైందని ఇక మరి లేఖలు ఎప్పుడో రాసినా కానీ ఇంతకు నిన్న ఒకటి అడుగుతా తాత, ఆ, ఇప్పుడు ఢిల్లీకి విమానంలో పోయి ఇంకా ఏం పని లేని రాహుల్ గాంధీని 10 సార్లు కలుస్తారు, లేకపోతే వేరే మంత్రుల దగ్గర పోతారు. దీన్ని హైదరాబాద్ నుండి కిషన్ రెడ్డి గారి దగ్గరికి ఒకసారి పోయి రమ్మను. తుమ్మల నాగేశ్వరరావు గారిని క్యాబినెట్ మంత్రి కదా ఈ దేశానికి, రాష్ట్రానికి తప్పేముంది నామూష. మొత్తం రాష్ట్రం దేశానికే మంత్రి కదా కిషన్ రెడ్డి గారు. మరి అంత పెద్ద మంత్రి ఈయన్నే ఉన్నాక ఢిల్లీ దాకా విమానాలలో పోయి ఎవరెవరో కలిసి వస్తాడు, రాహుల్ గాంధీనో వేరే మంత్రులనో. మరి ఈడ కలిసి వస్తే అయిపోతుంది కదా. ఈడ నామూష వేరే మంత్రుల దగ్గర పోతున్నాం, ఇది మన మంత్రి దగ్గరికి మనం పోవద్దా? అది అన్నట్టు నేను మర్చిపోతున్నా. ఒకసారి మీ పేరు మీ హోదా చెప్పురి మా నేను ప్రేక్షకులకు. నేను చెప్పనైతే నువ్వు చెప్పవైతే ఎవరితో మాట్లాడుతున్నావు మా తాత అనుకోగల మా నేను ప్రేక్షకులు. నా పేరు తాడూరు శ్రీనివాస్ ప్రజాపతి, ఫార్మర్ ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ని, బీజేపీ రాష్ట్ర నాయకుడిని. ఇది కథ. అయితే మరి ఎట్టెట్టుందే బీజేపీ సంసారం ఎట్టెట్టుందే? ఫస్ట్ క్లాస్ ఉన్నది తాత. అంతేనా? ఫస్ట్ క్లాస్ ఉన్న. నిజంగా కష్టపడటానికి పదవులు వస్తాయి ఇంట్లో. దొంగ పార్టీలలో బీఆర్ఎస్ కాంగ్రెస్ లా కష్టపడ్డాడు ముసలోడై రిటైర్ అయిపోయి ఇంటికి పోతాడు, మన్మలు లెక్కిరిస్తారు, మన్మరాలు లెక్కిరిస్తారు. ఏమో కానీ తాత ఒక ముచ్చట మాత్రం సోషల్ మీడియా కోడై కూస్తుంది. మరి ఏమో అంటారు చూడు, ఇప్పుడు గన్నులో బుల్లెట్ లేకపోతే కథ ఎట్టుంటుందో, ఇప్పుడు బీజేపీలో రాజాసింగ్ లేకపోతే కథ గట్లా అంటుర్రు. మరి కోహ్లీగాని దీన్ని తప్పతీసినట్టేనా? మరి దీని సంగతి ఎట్లా చేస్తారు రాజాసింగ్ని? చెరువు మీద అలుగుతే చేపకు నష్టమా చెరువుకు నష్టమా? చెప్తా నువ్వే, నీకు సామెతలు వచ్చు కదా. అవు 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 ఇక చెరువు మీద అయితే కొంగకు ఎంతది. కానీ మరి ఈ కోయిలాగా బాగా తిప్పట్లాడుతుందట, ఫోన్ తిరుగుతుందట. మరి హిందుత్వ భావజాలాన్ని ముంగటేసుకొని భుజానం మోసుకుంటా బలంగా తీసుకుపోతుందట. మరి ఎంతసేపు చెప్పు. అందుకే మనము మొన్నటి దాకా ఈ వ్యక్తులను నమ్మే రాజకీయాలని మనం ప్రోత్సహించొద్దు. ఒక కేసీఆర్ ని నమ్మితే కేసీఆర్ కుటుంబం బాగుపడ్డది, కానీ ఆ పార్టీలో ఉన్న కార్యకర్తలు బాగుపడలేదు, ప్రజలు బాగుపడలేదు. గాంధీ కుటుంబాన్ని నమ్ముకొని ఒక కుటుంబ ఆధారిత పార్టీకి ఒక్కరిని నమ్ముకుంటే ఆ కాంగ్రెస్ పార్టీ ఇవాళ చెతకిల పడ్డది, మళ్ళా లేస్తలేదు. ఇది బీజేపీ వ్యక్తి ఆధారిత పార్టీ కాదు. ఇది నా సిద్ధాంతంతో ఉంటుంది. పార్టీ గొప్పది, మనుషులు కాదు ఇంట్లో ఉన్నోళ్ళు. ఆ పార్టీ ద్వారా మనుషులు గొప్పోళ్ళు అవుతారు. ఆయన పార్టీ బీఫామ్ మీద నిలబడ్డాడు కాబట్టి గెలిచిండు. గతంలో తెలుగుదేశం ఉండొచ్చు, ఇప్పుడు బీజేపీ. పుట్టంగానే ఆయన ఎమ్మెల్యేగా పుట్టలే కదా. అట్లా మాట్లాడకూడదు. ఆయన కూడా పార్టీ మీద పోయేటప్పుడు ఏమంటారు చూడు, నది ఈద దాకా తెప్ప మీద పోతారు, ఆ తర్వాత తెప్ప తలిగేసినట్టుంది ఇది. ఓడ దాటినాక ఓడమల్లన్న ఏమంటారు కదా, ఓడ దిగినాక బోడమల్లన్న అట్లా ఉన్నది తాత అయిన పని. అయితే ఇంకో మాట కూడా ఏంటంటే, రామచంద్రరావు కూడా అనుభవశాలి, ఆయన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే మనిషి, మృదు స్వభావి, అనితీల మంచిగా ఉంది, మంచి గుణవంతుడు, సౌమ్యుడు అని ఉన్నది కథ. బాగానే అనుభవం కూడా ఉన్నది, రాజకీయ చతురత ఉన్నది. కానీ జర్ర 66 ఏళ్ళ మనిషి కదా, జర్ర ఉడుకు రక్తం ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఎక్కడో ఉన్న కాంగ్రెస్ను రేవంత్ రెడ్డి మాస్ లీడర్ కాబట్టి ఇవాళ తెలంగాణలో అధికారంలో తీసుకొచ్చిందంటే రేవంత్ రెడ్డి ఆయన చతురత, ఆయన మాటల కథ కార్ఖాన అనేది కోళ్ళాగలు కొన్ని సోషల్ మీడియాలో కోడై కూస్తున్నాయి. మరి గదే మరి పెద్ద మనిషిని పెట్టారు కదా, మరి ఎట్లా ఉరుకులో పెడుతుంది పార్టీ అనేది నేనేమంటున్నా. ఈ కోళ్ళు కూర్చున్నాయేమో నువ్వు విన్నవేమో తాత, గాని ఒకటి విను ఇప్పుడు నేను చెప్పేది కూడా. పివి నరసింహారావు ఏ వయసులో ప్రధానమంత్రి అయిండు, దేశాన్ని ఎట్లా పరుగులు పెట్టించిండు, ఇలా ప్రపంచంలో ఆర్థిక సంస్కరణలు తెచ్చి ఎంత గొప్పవాడైపోయిండు.
ఆహా. అంత పెద్ద దేశాన్ని ప్రధానమంత్రిగా నలపగలిగిండు కదా రామచంద్రరావు గారి వయసు కంటే పెద్ద వయసులో. కేసీఆర్ గారి వయసు రామచంద్రరావు గారి కంటే ఎక్కువ. ముఖ్యమంత్రిగా ఆయన చేయలేదా? రెండోది నేనేమంటున్నా కాంగ్రెస్ పార్టీకి ఇంతకుముందు కోట్ల విజయభాస్కర్ రెడ్డి చేయలేదా? ఎన్టీ రామారావు చేయలేదా? తెలుగుదేశానికి ఎవరు? చంద్రబాబు నాయుడు ఇప్పుడు రామచంద్రరావు కంటే పెద్ద వయసు కాదా? ఇది మరి ఈ జీవితంలో లాస్ట్ కు ఒక అవకాశం రావద్దా తాత? ఇప్పుడు నువ్వు ఇవాళ తాత వయసులో మాట్లాడితేనే జనరంజకంగా ఉంటది ఛానల్ అని లేని వయసును మీదేసుకొని తిరుగుతున్నావు తాత. ఇప్పుడు ఉన్న వయసు వాళ్ళు ఆ అనుభవాన్ని ఒక్కసారి జీవితంలో 66 ఏళ్ళైనా రిటైర్మెంట్ కావద్దు, ఒక పదవిని అనుభవించి రిటైర్ కావద్దా? ఏం కాకుండానే జీవితం రేపు మన్మల్లు వాళ్ళ పిల్లలు ఎక్కిరియాలనా, లేకపోతే ఆయన ఎంబడి తిరిగిన కార్యకర్తలు ఎక్కిరియాలనా? నువ్వేం కాలే 60 ఏళ్ళు తిరిగినావు గానీ అని చెప్పి మరి మొత్తానికి అయితే పెద్ద మనిషి బీజేపీని మరి తెలంగాణలో ఉరుకులో పెట్టిస్తాడు. నేను ఒక లాయరే, ఆయన ఒక లాయరే, ఆయన వాక్ పటిమ చూసినా కాన్స్టిట్యూషన్ చదివిన వాళ్ళు లీడర్ అయితేనే మంచిగా ఉంటది. అంగోటి నిషాన్ గాళ్ళు కేసీఆర్ టైంలో మంత్రులు అయ్యారు. విద్యాశాఖ మంత్రి చదువుకోనోళ్ళే, కార్మిక శాఖ మంత్రి చదువుకోనోళ్ళే, అన్ని శాఖలు చదువుకోనోళ్ళే అయ్యారు అప్పుడు. మరి ఇవాళ చదువుకున్న ఆయన కాన్స్టిట్యూషన్ అవపోసన పట్టినైనా ఏబీపీ ఇవాళ పండుగ వాతావరణం బీజేపీలో ఎందుకుంది తెలుసా? ఇవాళ ఏబీపీ కార్యకర్తలు రేపు నేను కష్టపడితే రామచంద్రరావు గారి లెక్క నేను ఎదగొచ్చు అని, కిషన్ రెడ్డి గారి లెక్క ఎదగొచ్చు అని భావిస్తున్నారు. ఇవాళ ఒక బీజేవైఎం కార్యకర్త రేపు నేను కిషన్ రెడ్డి లెక్కనో, నేను బండి సంజయ్ లెక్కనో, రామచంద్రరావు లెక్కనో కాగలుగుతా, మా పార్టీ మంచిది అని చెప్పి ఇంకా ఎక్కువ ఉత్సాహంతో పనిచేస్తారు. ఇప్పుడు ఇవాళ పార్టీలో ఉన్న పెద్ద నాయకులు అందరు చాలా మంది కూడా పార్టీకి నిబద్ధతతో మేనిఫెస్టోలు, ఇంటలెక్చువల్ మంచిగా చదువుకొని మంచిగా పనిచేస్తే రేపు రామచంద్రరావు, కిషన్ రెడ్డి, బండి సంజయ్ లెక్క నేను ఎదగొచ్చు, లక్ష్మణ్ లెక్క అని వాళ్ళు అనుకుంటున్నారు. ఇట్లా పార్టీ మొత్తం ఒక ఉత్సవ వాతావరణం, మొత్తం యాక్టివ్ అయిపోయారు. ఇవాళ 10 బస్తాలు మోసేటోళ్ళు 20 బస్తాలు మోసేటట్టు ఉత్సాహం వచ్చేసింది కార్యకర్తల, బీజేపీ కార్యకర్తల. కాబట్టి రాబోయే కాలంలో బీజేపీ చాలా పార్టీ కూడా ఇప్పుడు నేను బీఆర్ఎస్ కి వెళ్ళి మారినా తాత, మీకు తెలియంది కాదు. చిన్నప్పుడు నేను సరే ఆర్ఎస్ఎస్ స్కూల్లో చదివినా కానీ ఈ రోజు బీఆర్ఎస్ పార్టీలో పాత ఉద్యమకారులందరూ కూడా ఉద్యమ ద్రోవులను తెచ్చిపెట్టుకున్నాడు. కొత్తగా చేరినోని, పైసలు ఇచ్చినోని, 100 కోట్లు ఇచ్చినోనికే పదవులు ఇచ్చిరని ఆ పార్టీ మొత్తం ఆ కార్యకర్తలే ఏడ్చి ఆ పార్టీ కూలిపోయింది. కాంగ్రెస్ పార్టీలో కూడా మొన్నటిదాకా ఏమన్నారు, ఈ రేవంత్ రెడ్డి కొత్తగా వచ్చినాడు, ఢిల్లీకి మూటిచ్చి తెచ్చుకున్నాడు, పార్టీ ప్రెసిడెంట్ గాని ముఖ్యమంత్రి గాని మా సీనియర్లని మొత్తం పార్టీలో మొదటి నుంచి పట్టుకొని ఉన్నోని ఆగం చేసిర్రు అని హనుమంతరావు గారు వాళ్ళు తిరుగుతురా లేదా? మరి ఇప్పుడు బీజేపీ పార్టీ మంచి పని చేసిందా లేదా? 2 పార్టీల జరుగుతున్న దాన్ని చూసి. సరే కానీ తాత ఇప్పుడు ఏమిలే కానీ ఒక ముచ్చట అడుగుతా. ఇక మరి తాడుకు పట్టలేదు, తగులుకు పట్టలేదు, గుంజకేందుకు అమ్మ గుంజులాట అన్నట్టుగా మాత్రం అనుకోకు. ఈ రాజాసింగ్ పని మరి తోక కోసినట్టేనా, లేకపోతే మరి ఏమన్నా సరే అయిందేదో అయింది, పోయిందేదో పోయిందని ఏమన్నా మన బతిలాడేది ఉందా? ఒక్కసారి మైకు పెట్టి అట్లా కాదు నాయన, నువ్వు పార్టీ పెద్దది, ఇట్లా నువ్వు వ్యక్తిగతంగా నువ్వు మంచిగా పని చేసినావు, ఏదో అయిపోయింది పార్టీయే కదా, నువ్వు సమాధానం చెప్పేది, క్షమాపణ చెప్పి మళ్ళా తిరగమా, నువ్వు ఎవరు వద్దంటారు? అంతేనా? ఇప్పుడు నేను బలవంతుని అనుకోవద్దు ఎప్పుడు. దేశం బలది, పార్టీలు బలం, వ్యక్తులు కాదు. ఇలా ఉంటాము 5-10 ఏళ్ళు పోతాం. పార్టీ ఎల్లకాలం ఉండేది కదా, అంతే 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 అంతే, దాన్ని తెప్పదగలేవద్దు అనేది. అదే 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 అదే. సో కాబట్టి నువ్వు పెద్ద మనిషి, నువ్వు చెప్పగలుగుతావు. అదే అదే పోతా నాడు పోతా ఏమన్నా కానీ పోయి మంచిగా అడుగుతావు, నువ్వు అడుగు, మంచిగా అడిగి చెప్పు. ఏమున్నది, దేశం కోసం, పార్టీ కోసం వ్యక్తులు ఇవాళ ఆయన అయ్యిండు, రేపు ఇవాళ బండి సంజయ్ గారు కార్పొరేటర్ నుంచి సెంట్రల్ మినిస్టర్ అయ్యిండు. కిషన్ రెడ్డి గారు ఏముండండి యువ నాయకుడు, ఆయన సొంతగా వాళ్ళ తాతలు ఏమన్నా ఎమ్మెల్యేలా, ఎంపీలా, వాళ్ళ అయ్యల ఎంపీలు ఎమ్మెల్యేలా, వాళ్ళ అన్నదమ్ములు ఏమన్నా అయ్యిరా? ఆయన అయిండు కదా, దేశంలో క్యాబినెట్ మంత్రి అయిండు, ఓకేగా పని చేసుకుంటా పోతే. అదే 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 సో అట్లా ఎదగమని చెప్పు, ఎందుకు లొల్లి? ఎవరో చెప్పిన మాటలు వింటున్నట్టు ఆ బీఆర్ఎస్ పార్టీ మరి ఎవరు చెప్పారు ఏమో మరి. ఈ హరీష్ రావు కోళ్ళతోటి రాసుకొని పూసుకొని తిరుగుతున్నా అనేది గుసగుసా. మరి ఈ హరీష్ రావు ఎవరింటికి సటుక్కుని ఉరుకుతాడు, ఆగం చేస్తాడు, వాళ్ళ మామ దొడ్లే కట్టేస్తాడు, ఆ దొడ్లే కట్టేది లేదు, ఈనేది లేదు. అయ్యా ఇక ఆయన పనే గది, ఆ మేనల్లుడు చేసే పనులన్నీ ఇటువంటి పనులే పౌరకాల. అంతేనా?
సరేనా ఉంటా మరి శరార్థి. ఇక మరి మొత్తానికైతే బీజేపీలో ఇక మరి కుల్లగా మన తాడూరు శ్రీనివాసుకి ఈ రకంగా ఆంబాయం వెళ్ళబోసుకుంటూ ఉంటా. శనార్థి నమస్తే. ఇది తుమ్మల నాగయ్య కాంచి మొదలు పెడితే రాజాసింగ్ దాకా పోయేది కథ. ఇక ఇది ఇట్లా ఉంచితే ఇక బా నమస్తే తెలంగాణలో ఏం రాసుకొచ్చారయ్యా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ద్రోహి. ఇది ఎల్లక్కడ కథే, గదే బనకచెల్ల కథే చెప్పగా ఆమె కల్వ సుజాత బాగానే అరుచుకుంది. ఇక పోతే ఇంకేముంది, ఇక యూరియా కథ అంటే ఇప్పుడు యూరియా కథ తాడూరు శ్రీనివాసు మాట్లాడే ఆయన లేఖలు రాసిండు. మరి ఏం సంగతి అంటే వస్తుంది తాత ఎందుకు రాదు, అలివినాయన వస్తుంది బలివినాయన వస్తుంది అనేది ఉంది. ఇక వీళ్ళ మొత్తం ఇదే ఉంది కథ. ఇక ఈ కథని ఇప్పుడు జర్ర పక్కకు పెడితే దా జ్యోతి ఏమంటుందో ఒకసారి ఇందాం. పాఠశాల విద్య ఇకపై 12వ తరగతి దాకా హై స్కూళ్ళ స్థాయిని పెంచే యోజన మంచి ఉపాయమే. విద్యార్థుల డ్రాప్ అవుట్లను నివారించేందుకు ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం చేయాలి. 10వ తరగతిలో ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థి ఇంటర్మీడియట్ పూర్తి చేసేలా చూడాలి. యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్ళ నిర్మాణాల ప్రగతిపై నివేదిక సమర్పించాలి. విద్యాశాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ప్రతి సంవత్సరం నెల రోజులు ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేయండి. రాష్ట్రంలో ప్రస్తుతం 10వ తరగతి వరకు ఉన్న పాఠశాల విద్యను ఇకపై 12వ తరగతి వరకు పొడిగించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుందట. ఈ మేరకు ఉన్నత పాఠశాలల స్థాయిని పెంచి 12వ తరగతి వరకు కొనసాగించాలని భావిస్తుంది. ఈ అంశంపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. పలు ఇతర రాష్ట్రాల్లో పాఠశాల విద్య 12వ తరగతి వరకు ఉంటుందని, దీంతో 9వ తరగతిలో ఉన్న విద్యార్థుల సంఖ్య 12వ తరగతి వరకు కొనసాగుతుందని అన్నారు. కానీ తెలంగాణలో 10వ తరగతిలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటున్నా, మంచి ఫలితాలు వస్తున్నా, ఇంటర్మీడియట్ రాష్ట్రాల్లో పాఠశాల విద్య 12వ తరగతి వరకు ఉండడం వల్లే డ్రాప్ అవుట్ల సంఖ్య తక్కువగా ఉంటుందని అధికారులు బదులిచ్చారు. దీంతో ఇంటర్మీడియట్ వేరుగా ఉన్న రాష్ట్రాలు పాఠశాలల్లో 12వ తరగతి వరకు ఉన్న రాష్ట్రాల్లో అధ్యయనం చేసి సమగ్ర నివేదిక సమర్పించాలని సీఎం ఆదేశించారు. ఈ విషయంలో విద్యా కమిషన్ ఆ విభాగంలో పనిచేసే స్వచ్ఛంద సంస్థలు, పౌర సమాజం సలహాలు సూచనలను పరిగణలోకి తీసుకొని ఇక ఈ రకంగా మొత్తానికి పాఠశాల విద్య ఇకపై 12వ తరగతి దాకా 1 నుంచి 10 దాకా ఉన్న బడులకు ఇప్పుడు 12వ తరగతి దాకా పొడిగించాలనేది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందట. మొత్తానికి అయ్యా పడవబడిపోయిన పాఠశాలలకు ప్రాణం పోయిర్రి, సౌలతులు లేని పాఠశాలలకు జీవం పోయిర్రి. ఇప్పటికే మారుమూల పల్లెలలో వన్నె తప్పి చిన్నపోయిన సర్కారు బడులకు మీరు జీవిగంజి పోసి మరి 1 నుంచి 10 కాదు, ఇప్పుడు 1 నుంచి 12 వరకు ఉన్న 1 నుంచి 12 వరకు పొడిగించాలని కూడా మరి రేవంత్ సర్కారు ఆలోచన చేస్తున్నందుకు మరి ఇక నేను తరఫున మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మనవరాల దా ఏం సంగతి? 5 ఏళ్ళు నేనే అది చెప్పుకుని వెళ్ళాకనే ఇగో అయ్యో న్యాలి ఉండవయ్యా. 12వ తరగతి బాలుడితో టీచర్ అమ్మ బలవంతం శృంగారం. ఏమన్నా అన్నం సందం ఉన్న అదుల్లా ఎక్కడ పోతుంది రాజ్యం? విద్యార్థిని బలవంతంగా ఒప్పించి అతడితో పలుమార్లు శృంగారంలో పాల్గొన్న ఉపాధ్యాయురాలిని పోలీసులు అరెస్టు చేశారు. బాధితుడు అదే పాఠశాలలో 12వ తరగతి చదువుతున్న విద్యార్థి. దేశంలోని 5 అత్యున్నత పాఠశాలలో ఒకటిగా గుర్తింపు పొందిన ముంబైలోని స్కూల్లో ఈ ఘటన వెలుగు చూసింది. బాధిత బాలుడిని సదరు ఉపాధ్యాయురాలు తన వెంట పెట్టుకొని 5 స్టార్ హోటళ్ళు
ఇతర చోట్లకు తీసుకెళ్లి అతడితో శృంగారంలో పాల్గొన్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆ ఉపాధ్యాయురాలి వేధింపులు తాళలేక బాధిత బాలుడు ఎట్టకేలకు ఘోరాన్ని బయటపెట్టాడు. అయ్యో భగవంతా, ఎంత కాడికి వచ్చగారా. బాలుడిని ఎంటబెట్టుకొని తీసుకురావాలంటూ అతడి ఇంటికి ఆ ఉపాధ్యాయురాలు తన పనివాడిని పంపింది. దేవుడి కాడికి పోయి పబ్బతి బట్టి, దేవుడా నాకు ఈ వరం కావాలి, నీ కాలు ముక్త ఎట్ట చేస్తావో ఏం కథో, నా మనసులో నువ్వే ఉన్నావు, నిన్నే కొలుసుకుంటున్నా, నిన్నే తలుచుకుంటున్నా, నా కోరిక నెరవేర్చు తండ్రి అని భక్తుడు భగవంతునికి పబ్బతి పడతాడు. ఇక ఇప్పుడు ఈ టీచర్ అమ్మ ఏం చేస్తుంది, 12వ తరగతి చదువుతున్న పోరగాని మీద మనసు పెట్టింది. నువ్వు ఎట్టు పెట్టి ఆ పోరగాని నా కాడ తీసుకొస్తావా తీసుకురావా అని పనివానికి పని చెప్పింది. ఇంటోనికి ఇంట్లో పని చేస్తోనికి నువ్వు ఆ పోరగాని తీసుకొస్తావా తీసుకురావా అని ఇగో పనివాని పంపిందట. ఏమన్నా అందం సందం ఉందా ఈ ముచ్చట? పంతులమ్మ ఏడా, టీచర్ అమ్మ ఏడా? ఇవాళ 12వ తరగతి పోరగాని మీద మనసు వారేసుకొని ఇక ఈ రకంగా ఈ తల్లి ఇగో గిసవంటి రాయరాంకేశాలు ఇస్తుంది. బ్రహ్మం చెప్పిన కాలజ్ఞానం, వేమన చెప్పిన వేదాంతం ఇగో ఈ రకంగా ఇవాళ అక్షరాల నిజమయ్యే కాడికి వస్తుందంటే ఇగో గిదే కావచ్చు. వల్ల ఏమన్నా మాట్లాడుకునే ఉందా? ఏమన్నా మాట్లాడుకుందామంటే ఇందామంటే చెవులు ఇంటయా? మూసుకోవాలనిపిస్తుంది. మీరు ఏమన్నా అనుకోరి. షి 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 షి. ఇంకా ఈ కథ ఇట్లా ఉంది. యూరియా కోటాలో కోత. ఇక మరి ఇప్పటిదాకా తుమ్మల నాగేశ్వరరావు కాంచి మొదలుపెట్టి రాజాసింగ్ దాకా పోయి ఆయన మన తాడు సినిమా చెప్పే కదా, యూరియా ఎట్లనైనా మేము అలినైనా బలినైనా తీసుకొస్తాం తాత అనే కదా. సరే, ఇక ఈ కథ ఇట్లా ఉంటే ఇంకో కథ ఏందో ఒక్కసారి పోదాం. ఈనాడులో ఏం రాసుకొచ్చిరయ్యా? నియోజకవర్గానికి 2 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు, అదే ఎల్లాక చెప్పుకున్న కోల్పే అది. అరవింద్ కుమార్కు పిలుపు. ఇక ఈ శుద్ధపూసని ఇవాళ విలువనంపి అడుగుతారు. ఇవాళ అరవింద్ కుమార్ ఆయన పేరుకేం కలెక్టరు, చేసేటివన్నీ దొంగ పనులు. కృష్ణమ్మ గలగల, గోదావరి వెలవెల, ఆలమట్టి నుంచి సాగర్ వరకు జలాశయాల్లోకి కొనసాగుతున్న వరద. గోదావరి బేసిన్లో అంతంత మాత్రమే. ఇక ఇది ఇట్లా ఉంది కథ. సరే, అమ్మో వచ్చింది ఆయమన కోల్యాగు. శివబాలకృష్ణ ఆస్తులపై ఈడీ నజర్. హైదరాబాదులో పలు చోట్ల సోదాలు. స్థిరాస్తి సంస్థలతో క్విట్ ప్రోకో కోణంలో ఆరా. అవినీతి నిరోధక శాఖ తనిఖీల్లో ఇంట్లో ఏకంగా 84 లక్షల నగదుతో పాటు 32 లక్షల విలువైన 86 చేతి గడియారాలతో పట్టుబడి జైలుకు వెళ్ళొచ్చిన హెచ్ఎండిఏ పూర్వ ప్లానింగ్ డైరెక్టర్ శివబాలకృష్ణ. ఇక ఆయన ఆస్తుల లెక్క తేల్చేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ రంగంలోకి దిగింది. ఇక ఈ కోళ్ళాక పునుకు వాపుతారు మొత్తం మీద. ఇక ఈడీ వాళ్ళ కంచె పడ్డదంటే కథ ఆగుతుందా? ఇక మరి ఈ కోళ్ళాక ఏ పాడి మింగింది మొత్తం ఇక కక్కాలే. పాము కనుక కోడిగుడ్లు తింటే ఎట్లా కక్కిస్తారో అవి అట్లా కక్కాలి ఇప్పుడు ఇది. అరే మంచిదే వచ్చింది కోళ్ళాక. 14 ఏళ్లకు బడికి, పిహెచ్డి ఒడికి. 13 ఏళ్ల వరకు పశువుల కాపరిగా జీవనం. నేరుగా 7వ తరగతిలో చేరిక. తాజాగా జియాలజీలో డాక్టరేట్ అందుకున్న యువకుడు స్ఫూర్తిమంతం. నాగర్ కర్నూలు జిల్లా వాసి పరమేష్ ప్రస్థానం చూస్తున్నారులా. జియాలజీ విభాగాధిపతి పాండురంగారెడ్డి నుంచి పిహెచ్డి పట్టా అందుకుంటున్న పరమేష్ 14 ఏళ్లకు బడికి. ఈ కోళ్ళగా 14 ఏళ్లకు బళ్ళి అడుగు పెట్టిందట. ఇక చూసిర్రా, పిహెచ్డి అందుకుందట. అంటే పట్టుదల మనిషికి. నేను ఇది కావాలి, నా జీవితంలో నేను గమ్యాన్ని చేరుకోవాలి, కష్టే ఫలి అని. ఇక మరి పెద్దల మాట చదిమూట. నువ్వు కష్టం చేసుకుంటావో ఫలితం అదే వస్తుంది.
అయ్యో నేను ఇంత కష్టపడితే ఇది రాకపోయా అది రాకపోయా అంటే ఇక నువ్వు ఆజ్ఞ ఉంటావు. అంటే పుట్టగానే పునీతుడు ఎవ్వడు కాడు, నువ్వు కష్టపడుకుంటా పోతుంటే ఫలితం అదే అదే ఆ భగవంతుడు నీకు ఫలితాన్ని తప్పకుండా చూపిస్తాడు. చూస్తుర్రా, 13 సంవత్సరాల వయసు వచ్చే వరకు బడికి వెళ్ళలేదు, బలపం పట్టలేదు. తల్లిదండ్రులు కూలీ పనులకు వెళ్తే ఇంట్లో ఉన్న తన తమ్ముళ్లను చెల్లిని ఆడించేవాడు. 9 ఏళ్ల వయసులో పనిలో చేరిండు. నాన్న జీతానికి ఉండే ఇంట్లో పశువుల కాపరిగా 4 ఏళ్ళు పనిచేసిండు, జీతగారిగా పనిచేసిండు. ఇంట్లో వెళ్ళని సంసారం రెక్కలు ముక్కలు చేసుకొని కన్న కష్టం చేసి వసవసా అని ఇవాళ ఒక పేద కుటుంబంలో పుట్టి కనీసం చదువుకోవడానికి ఆయనకు స్తోమత లేని, ఆర్థిక స్తోమత లేని కుటుంబంలో పుట్టిండు. కాబట్టి ఇవాళ ఆయన 14 ఏళ్లకు బడిబాడ వ్యక్తి కూడా గట్టి పట్టుదలతోటి దృఢ సంకల్పంతో ఏదో ఒకటి జీవితంలో సాధించిపోవాలి, ఈ జన్మలో నేను ఏదో ఒకటి సాధించిపోవాలి, నాకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి, ఈ సమాజానికి నేను ఏదో ఒకటి చేసిపోవాలి, నా సేవ ఎప్పటికీ మిగిలిపోవాలనే తపన ఉంది. కాబట్టి ఇవాళ PhD పట్టా అందుకున్నాడు ఈ కోజాగా. అది ఇంకేముంది, త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు, CPM నేతలతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహిస్తామని, అందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి CPM నేతలతో పేర్కొన్నారు. CPM పొలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి సీఎంను బుధవారం ఇక్కడ కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గోదావరి కృష్ణా నదుల నికర మిగులు జలాల వాటాల విషయంలో కేంద్రం ఎటూ తేల్చలేదు, తెలుగు రాష్ట్రాల మధ్య తగవు పెడుతుంది, తెలంగాణ అభివృద్ధికి సహకరించట్లేదు, కేరళలో వామపక్ష ప్రభుత్వాన్ని ఎలా ఇబ్బంది పెడుతుందో మీకు తెలుసు, తమిళనాడుది అదే పరిస్థితి అని CPM నేతలకు వివరించినట్టు తెలిసింది. గచ్చిబౌలి, బాగులింగంపల్లిలో CPMకు ఉన్న ట్రస్టు భవనాలకు పన్ను చెల్లించాలని అధికారులు నోటీసులు ఇచ్చారని, సేవాభావంతో పనిచేస్తున్నందున పన్ను మినహాయింపు ఇవ్వాలని CPM నేతలు కోరగా పరిశీలిస్తామని సీఎం బదులిచ్చినట్టు సమాచారం. ఆగస్టు 1వ తేదీన జరిగే తెలంగాణ దినపత్రిక వార్షికోత్సవానికి రావాలని ముఖ్యమంత్రిని ఈ సందర్భంగా CPM నేతలు కోరారు. సీఎంను కలిసిన వారిలో తెలంగాణ ఎడిటర్ రమేష్, CGM ప్రభాకర్ కూడా ఉన్నారు. మొత్తానికి ఇక రేపు మరి ఇక స్థానిక సంస్థల కథ నడవబోతుంది. కాబట్టి ఎట్లా ఏంది ఏం కథ అనేది ఇక గోదావరి కృష్ణా నదుల నికర మిగులు జలాల వాటా విషయంలో కూడా ఇక కేంద్రం కూడా ఇంకా నానబెడుతుంది. ఈ పంచాయతీ ఇంకెక్కడ తెలుస్తలేదు, ఎక్కడ తశ్వ చేస్తలేదు అనేది కూడా ఆంబాద వెళ్ళబోసుకుని ఒకరికొకరు బాధలు చెప్పుకుర్రు. చూడాం అమ్మా ఆగని మృత్యుఘోష. సిగాచి ఘటనలో 38కి చేరిన మరణాలు. ఇక సుధపూస కంపెనీ పెట్టిన సుధపూస